అయ్యో దేవుడా. వెళ్ళిన వెంటనే పడుకోకుండా సార్ చెప్పినవన్నీ జాగ్రత్తగా చేయండి. అల్లరి పిల్ల వచ్చామా పని చేసామా అని లేదు. అరే ఎందుకక్క దాన్ని తిడుతున్నావు? అది ఉంటేనే కదా మనకి కూడా సరదాగా ఉంది. అలా చెప్పవే. ఏంటి, ఎప్పుడు ఫ్లైట్? 10ంటికి. కొద్ది రోజులు నీకు ఈ పాములు నత్తల దగ్గర నుంచి విడుదల కదా. విడుదల నా బొంద. అక్కడున్న ముసళ్ళ కన్నా ఇక్కడున్న పాములు తెల్లి ఎంతో నయం. మన రక్తం తాగడంలో మనుషులకి పాములకి తేళ్లకి ఎటువంటి తేడా లేదు. అరే పోవే, ఇక్కడ ఉండడం కన్నా ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు. నా మామ దగ్గర ఉండి చూస్తావా? నీకు ఊరు నుంచి సునుండలు హల్వాలో తీసుకొద్దాం అనుకున్నా. ఇప్పుడు లేవు పో. బాబు ఏంటమ్మా ఇక్కడ నిల్చున్నావు? అన్న రాజాకని చూడడానికి వచ్చాను. అక్కడికి నువ్వెందుకు వెళ్తున్నావు? నీకు టైం అవ్వలేదా? బయలుదేరు. లేదన్నా, కలవడానికి నన్ను రమ్మంది. సరే, చకచక వెళ్ళావా వచ్చావా అన్నట్లు ఉండాలి. అర్థమైందా? సరే అన్న. సరే అనేదన్నా కాస్త ప్రశాంతంగా చెప్పు తల్లి. సరే అన్నా. సర్లే. ఏ పోనీవయ్యా. అగా, నేను నిన్ను కలుద్దామని అనుకున్నానే. ఇవిగో, ఇవి నా పిల్లలకిచ్చే. ఏంటక్క నువ్వు నాతో ఊరికొస్తావనుకున్నాను. నాకు తాలి కట్టినోడు చేయి చాచి డబ్బులు తీసుకున్నాడుగా. 3 సంవత్సరాల కాంట్రాక్టే కదా, టైం తెలియకుండా గడిచిపో. థాయిలాండ్ అంటున్నారు. ఏం పని ఏంటో కనుక్కున్నారా? మనకేం చెప్పి తీసుకొచ్చారు? 8 గంటలు పని చేయాలని చెప్పారు. కానీ గాడిదల్లాగా 24 గంటలు చాకరీ చేయట్లే. అలాగే సాగిపోతుందిలే. అంతకు మించి ఏమైనా జరిగితే కత్తుంది కదా, కోసేను. వస్తానమ్మా. అక్క, మీ ఇంట్లో ఏమైనా చెప్పమంటావా? నా మొగ్గుడిని చూస్తే ఉమ్మేయాలనిపిస్తుందని చెప్పు. రామ్మా. ఏంటా ఎన్నిసార్లు చెప్పాలి? అర్జెంట్ అవుతున్నా ఆఫీస్ కి. మా ఆవిడ కోపడుతుంది. అరే రే ఏమయ్యా ఆర్మీ కొట్ల వినపడదా నీకు? నా గొలుసు అయ్యో, నా గొలుసు అయ్యో, నా గొలుసు పోయింది. అయ్యో అయ్యో, ఇదే ఏమయ్యా జనంలో ఎవడో జేబులు కొట్టేస్తున్నాడంట. వస్తువులన్నీ జాగ్రత్తగా పెట్టుకో. ఏంటి చెప్పేది నీకు అర్థమైందా? మా అన్నకి ముఖ్యమైన విషయాలే చెవులు పడతాయి. ఏం బాబు, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఎల్లవయ్యా. నా చైను వాచి. అయ్యో నా చైను వాచి. తిరు నిద్ర వస్తుంది. తిరు వెళ్తా. వెళ్ళి పడుకో. ఏమై తిరు, ఈ బ్యాంకోడు ఏంటి? ఈ బ్యాంకోడు నీ ఇంటిని మంచి ధరకి తీసుకుంటాను అంటున్నాడయ్యా. ఇచ్చావనుకో ఈ సూపర్ గాడికి కొంచెం డబ్బులు కట్టి స్కూల్ కి పంపించచ్చు. నువ్వు ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవచ్చు. మీరిద్దరూ సెటిల్ అయితే నేను కూడా సెటిల్ అయిపోయినట్టే. ఏమంటా? అదేంటంటే మావా, అందులో సమస్య ఉంది. ఏంటి సమస్య? ఈ సూపర్ గాడు ఉన్నాడే, ఎంతకీ సూపర్ కథ ఏంటి?
చెప్తా. ఈ సూపర్ గాడి నాన్న వాళ్ళ సొంతూరు రాజమండ్రి. ఏంటి రాజస్థానా? రాజస్థాన్. ఆ, అదేంటంటే ఆ, ఫ్యామిలీ అంతా వెళ్ళి వాల్ పెయింటింగ్స్ చేస్తూ రోడ్డు మీద బొమ్మలు పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, అలాంటి రాజస్థాన్ చెట్టి అవును. అప్పుడు సూపర్ గాడు చిన్న పిల్లాడు. ఆ, వాళ్ళు ఊరూరా వెళ్లి వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే సంతోషంగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో ఓడి అనేవాడు వచ్చి లారీతో గుద్దడం వల్ల వాళ్ళ అమ్మ నాన్న స్పాట్ లో చనిపోయారు. సూపర్ గాడు మాత్రం ఎస్కేప్ అయ్యాడు. నేను అప్పుడే బెలూన్లు అమ్ముకుంటూ అటు నుంచి వచ్చాను. ఓ అప్పుడు నువ్వు బుడగ వ్యాపారం చేసేవాడువా? అది మా ఫ్యామిలీ బిజినెస్. ఆ, మా నాన్న మా తాత బెలూన్లు నోటితో ఊదమ్మేవారు. అవునా? నేను ఒక మెట్టు పైకి గ్యాస్ బెలూన్లు అమ్మేవాడిని. ఓ మంచి అభివృద్ధి. ఆ, సూపర్ గాడిని అలా చూసి గుండె తరుక్కుపోయింది. ఆ, నేను వాడిని ఎత్తుకున్నాను. వాళ్ళమ్మ కొన ఊపిరితో ఒకటి చెప్పింది, ఇలా చూడండి, ఇవి ఇంటి పత్రాలు, ఈ ఇంటిని వాడి పేరుని రాసేయండి, వాడికి కుండలు చేయడం నేర్పించండి అంటూ కన్ను మూసింది. వాడెప్పుడైనా వాళ్ళమ్మ నాన్న గుర్తొస్తే నన్ను పట్టుకుని ఏడుస్తాడు. అప్పుడు నాకు చాలా కష్టంగా ఉంటుంది మామా. అబ్బా అంత దూరం వెళ్ళొద్దురా, ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాంరా. దీన్ని పెట్టుకొని అయ్యే రోజు అవుతుంది. ఆ, బ్యాంక్ వాడిని రేపు రమ్మని చెప్తానులే. పెద్దోడి నువ్వు చెప్తున్నావు కదా, మన ప్రయత్నం మనం చేద్దాం. అలాగే రేపు రమ్మంటా. సరే మావా, నువ్వు కళ్ళు తుడుచుకో, ఏడవకు. పెళ్లి కొడుకు చూడడానికి ముదిరిన బెండకాయలా ఉంటాడు కానీ అయ్యో పర్వాలేదులేండి. మంచి విషయమే మాట్లాడుతున్నాం, పైగా గుళ్ళో ఉన్నాం. ప్రారంభించండి సార్. సార్ ఆ. ముందే మాట్లాడుకున్న విషయం మీ ఇంటిని ఆ సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా మా వాడికి చెవుడని. అర్థమైంది. అమ్మా ఎన్ని కాఫీలు తెమ్మంటావు? దానికి మనమే ఏవే ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు ఈ జన్మకి మారవా? ఏవే నువ్వే కదా టీ పెట్టేది, నీకు తెలీదా? నేనే చేయను, ఆధారిస్తే. 6గురికి టీ పెట్టి త్వరగా తీసుకుని రండి. ఆ సరే. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి నేనే ఇంటికి వచ్చి సంతకం తీసుకుంటాను. చాలా రోజులుగా మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను సార్. ఏమండి, ఇందాకటి నుంచి నేనే గొంతు చించుకొని అరుస్తున్నాను, మీరు మాట్లాడొచ్చు కదా. ఏ కవి, ఆ నాకు పెళ్లి చెప్పులు జరుగుతుంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? కమింగ్ కమింగ్. తొందరగా రా. ఏంటి అరుస్తున్నావు? నేనెక్కడ అరుస్తున్నాను? సరే సరే అరవకు, చూసి వెళ్ళు. జాగ్రత్త. పెళ్ళికొడుకివ్వ. అటివమ్మా. తీసుకోండి. పెళ్లి కూతురు లక్షణంగా ఉంది, కాకపోతే కొంచెం గట్టిగా మాట్లాడుతుంది అనుకుంటా. లేదమ్మా అదేమీ లేదు. అమ్మా నన్ను చెప్పనీవే. తమ్ముడు ఆ, మీరే ఏదైనా అమౌంట్ చెప్పండి. గట్టిగా మాట్లాడకండి, చెవు పోటు వస్తుంది. కొంచెం మెల్లిగా. వీళ్ళని చూస్తే నీకు ఎటకరంగా ఉందా? ఏ? బ్యాంక్ ఆఫీసర్ తో వచ్చి మాట్లాడుతుంటే వేళాకోళం చేస్తావా? ఆగాగాగా కొంచెం ఏం ప్రశాంతంగా ప్రశాంతత సార్, విసిగించేస్తున్నాడు. తమ్ముడు పోనీ మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇలా చూడు, నా ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. నేను ఇలాగే మాట్లాడతాను. అవునే, నిన్ను కూర్చోబెట్టి బాగా మేపుతున్నాను కదా, నువ్వు అరిచే మాట్లాడతావు. కట్నం వద్దన్న వాడిని తిప్పి పంపిస్తావు. నేను తెచ్చేవాడే నీకు పెళ్లి కొడుకు. కుటుంబంతో సహా నేను చెప్పేది విని ఊరుకుంటే మంచిది, లేదంటే మీ ఏవే, దారి మీరు వాళ్ళు చూసుకోండి. ఎదురు ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి వస్తే నీ బాధ ఏంటి? రేయ్, రేయ్, గోల ఎక్కువైపోయింది. ఏంట్రా గోలా? ఆపండి. సరిగ్గా వాయించడం తెలీదా మీకు? ఏంటో పిచ్చి పిచ్చి అరుపులను అరుతున్నారు. మెల్లగా వాయించండి.